హాయ్ గైస్, వెల్కమ్ టు లేఫ్ టైల్స్. ఈరోజు మనం 4 ముక్కలు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. భువనగిరిని పరిపాలిస్తున్న సూరసేన మహారాజుకి తాను మంచి న్యాయవేత్తను, న్యాయాధికారిని, న్యాయనిష్ఠుణ్ణి అనే కీర్తి సంపాదించుకోవాలి అని అనుకున్నాడు. దొంగతనం చేసిన వారిని, అబద్ధాలు చెప్పిన వారిని, మోసాలు చేసిన వారిని బంధించి తెచ్చి వారి తలలను ఖండించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మంత్రికి ఇది నచ్చలేదు. ప్రభు, అపరాధులకు శిక్ష విధించాలి నిజమే, అయితే ఒకసారి తప్పు చేసిన వారిని విచారించి మళ్ళీ దారిలోకి వెళ్ళేటట్లుగా నీతి మాటలు చెప్పాల్సి ఉంటుంది. మానవ ధర్మం అది. మీరు చూపించే దయ వలన అపరాధి మనస్సు మార్పు చెందటానికి దోహదపడుతుంది కదా అని నచ్చ చెప్పాడు మంత్రి. మంత్రి మాటల్ని రాజు అంగీకరించలేదు. నా నిర్ణయం సరైనదే అని పట్టుబట్టాడు. ఒకరోజు రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. వేటలో అలసిపోయి బాగా దాహం కలిగింది. నీటి కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. ఒకచోట ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. సన్యాసికి ఎదురుగా ఒక కొలనుంది. ఆ కొలను నిండా రక్తం, మాంసం, ఎముకలు ఉన్నాయి. దుర్వాసనతో రాజు ముక్కు మూసుకొని సన్యాసితో కాస్త త్రాగటానికి నీరు దొరుకుతుందా అని అడిగాడు. సన్యాసి కళ్ళు తెరిచి రాజు వైపు చూశాడు. నీటి సంగతి తర్వాత, ముందు మురుగుతో నిండిన ఈ కొలను చూడు. కొలను మధ్యన ఒక మండపం ఉంది. మండపంలో ఒక పండు కనిపిస్తుందా అని ప్రశ్న వేశాడు. రాజు అటువైపు చూశాడు. పండు కనిపిస్తుంది అన్నాడు. సరే, అది మహిమగల పండు. దాన్ని 4 ముక్కలు చేసి ఒక ముక్క తింటే అప్సరస భార్యగా లభిస్తుంది. 2వ ముక్క తిన్నవాడు ముట్టుకున్నదంతా బంగారం అవుతుంది. 3వ ముక్కను తింటే చక్రవర్తి అవుతారు. 4వ ముక్క తింటే ఎప్పటికీ వృద్ధాప్యం, చావు రానే రావు. ఆ పండు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏం చెయ్యను? ఈ మురికిలో దిగటానికి చేత కావటం లేదు. నువ్వు ఆ పండును తీసుకొని వస్తావా? 3 ముక్కలు నువ్వే తిను. వృద్ధాప్యం, చావు రాని ఆ 4వ ముక్కను నాకివ్వు అంటూ పండు మహిమని వివరిస్తూ చెప్పాడు సన్యాసి. ఆ పండు మహిమను విని రాజుకు ఆశ కలిగి మురుగునీటిలో దిగి తీసుకురావడానికి బయలుదేరాడు. దానివల్ల లభించే లాభం అల్పం కాదు కదా అనుకుంటూ, సరే నేను పండు తెస్తాను అంటూ అతడు ఉత్సాహంగా కొలనులోకి దిగడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సన్యాసి అడ్డుపడి, నీ కిరీటం, ఆ వస్త్రాలను తీసి ఒడ్డు మీద పెట్టి కొలనులోకి దిగు అని చెప్పాడు. రాజు కూడా అలాగే చేశాడు. దుర్వాసనతో ఉన్న ఆ కొలనులోకి వెళ్ళి కొలను మధ్యన ఉన్న మండపంలో ఉన్న పండును తీసుకొని వచ్చాడు. అవసరంలో 4 ముక్కలు చేసి 3 ముక్కలు గబగబా తినేశాడు. రాజు ముట్టుకున్నదేదీ బంగారం కాలేదు. అప్సరస అతనికి భార్య కాలేదు. సన్యాసి అబద్ధం చెప్పాడని రాజుకి చాలా కోపం వచ్చింది. కత్తి తీసి సన్యాసి మీదకి వెళ్ళాడు. అబద్ధం చెప్పిన నిన్ను ఇప్పుడు ముక్కలు చేస్తాను అంటూ అరిచాడు. సన్యాసి ఏమాత్రం బెదిరిపోలేదు. రాజా, తొందరపాటు వద్దు. నువ్వు సుఖంగానే ఉన్నావు. నీకు అందమైన భార్య ఉంది. అపారమైన సంపద నీ దగ్గరుంది. అయినా నువ్వు నీ కిరీటాన్ని, వస్త్రాలను తీసి ఈ మురికి కొలంలో దిగి పండును తెచ్చావు. అందుకు కారణం ఏమిటో చెబుతావా అని అడిగాడు సన్యాసి. నాకు తెలియదు అని రాజు తలాడించాడు. రాజా, అందుకు కారణం దురాశ. మనిషి తప్పు చేయటానికి కారణం దురాశే. దొంగతనం చేసిన, మోసం చేసిన ప్రజల తలలను ఖండించమని చెప్తున్నావు కదా, వారు కూడా తప్పు చేయటానికి ఈ దురాశే కారణం. ఇది తెలుసుకో.
అని చెప్పాడు సన్యాసి. రాజు తల ఉంచుకొని నేను తప్పు చేశాను అని అన్నాడు. తప్పుకి తల నరకడం శిక్ష కాదు. ప్రజల సుఖజీవితానికి కావలసిన ఏర్పాట్లను చేస్తే వారికి ఆశ ఉండదు. రాజుగా దీన్ని నువ్వే చెయ్యాలి తప్ప అపరాధులందరినీ చంపడం సమస్యకు పరిష్కారం కాదు అంటూ నీతిని బోధించాడు సన్యాసి. రాజు రాజధానికి తిరిగి వెళ్ళి ప్రజలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ఇది మంత్రి ఆడించిన నాటకమని రాజుకు తెలియదు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆదర్శవంతులు కథ చెప్పుకుందాం. సోమప్ప బద్ధగస్తుడు. అందుకే అతడికి తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇంటిని మరమ్మతు చేయించుకోలేక పొరుగింట్లో అద్దుకుంటున్నాడు. తమ పల్లెని ఆనుకొని ఉన్న ఎకరం చేనుని బాగు చేసుకొని ఏమీ పండించుకోలేక ఇరుగు పొరుగు వాళ్ళ పొలాల్లో తన భార్యతో సహా కూలి చేసుకుని బతుకుతున్నాడు. అసలు అతడు బద్ధకస్తుడో లేక అమాయకుడో ఆ ఊళ్ళో చాలామందికి అర్థం కాలేదు. సోమప్ప దంపతులకు చాలా కాలం తర్వాత కవల పిల్లలు కలిగారు. ముద్దుగా బొద్దుగా పుట్టిన ఆ ఇద్దరు పిల్లలు మగపిల్లలకు రామప్ప, శివప్ప అంటూ పేర్లు పెట్టారు. ఆ పిల్లలు ఎదిగి చక్కగా బడికి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటున్నారు. ఆటల్లో పాటల్లో ముందుగా ఉండేవారు. ఎప్పుడూ చలాకీగా మసులుకుంటూ ఉండేవారు. వాళ్ళు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తారని ఆ ఊరి వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. కానీ యుక్త వయస్సు రాగానే చదవటం మానేసి ఇల్లు చేను పంపకాలు చేసుకున్నారు. రామప్ప పల్లె మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న తమ పాత ఇల్లు తీసుకున్నాడు. శివప్ప రాళ్ళు రప్పలు తుప్పలతో బీడుబారిపోయిన చేను తీసుకున్నాడు. పెళ్ళి పెటాకులు లేకుండానే కలిసి కొన్నాళ్ళు కష్టించి ఏదీ సంపాదించకుండానే ఈ పంపకాలు ఏమిటని ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. సోమప్ప దంపతులు నోట్లోంచి మాట రాకుండా అలా చూస్తూ ఉండిపోయారు. అయినా ఆ అన్నదమ్ములు ఎవరినీ లెక్క చేయలేదు. అయితే పరస్పరం తమలో తాము సహకరించుకుంటూ కొన్ని సమస్యలు వస్తే వాళ్ళిద్దరే చర్చించుకొని ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకొని పనులు చేసుకుంటూ ఉండేవారు. రామప్ప చిన్న పెట్టుబడితో ఒక చిన్న చిల్లర కొట్టు తెరిచాడు. కొట్టు పెరుగుతూ పోయింది. ఆ పాత ఇంటి స్థానంలోనే ఇల్లు పడగొట్టి డాబా కట్టుకున్నాడు. 5 ఏళ్లలో రామప్ప అనుకున్నది సాధించాడు, సంపాదించుకున్నాడు. అప్పుడే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. ఊరి వాళ్ళంతా రామప్పనే కాదు ఆయన్ని కన్న సోమప్ప దంపతులను కూడా మెచ్చుకున్నారు. అయితే రామప్పకు కూడా శివప్ప ఏమాత్రం తీసిపోలేదు. శివప్ప కూడా తాను నేర్చుకున్న చదువును ఉపయోగించుకున్నాడు. బ్యాంకు నుండి రుణం సంపాదించుకున్నాడు. చేనులో ఉన్న రాళ్ళు ఉపయోగించి ఒక ఇల్లు కట్టుకున్నాడు. భూమిని చదును చేయించుకుని రకరకాల కూరగాయల్ని పంటల్ని ఆ ఎకరం చేనులోని పండించాడు. అనుకున్న ప్రకారం 5 ఏళ్లలో ఆ చేను పొలంగా మారింది. తనే కాదు తనతో పాటు నలుగురిని పోషించే స్థితి కలిగింది కనుక పెళ్లి చేసుకుని ఒక కుటుంబీకుడయ్యాడు. రామప్ప, శివప్ప బాగా చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడలేదు. ఈ తరానికి అవసరమైన చదువు చదివారు. చదివిన చదువును పూర్తిగా ఉపయోగంలోకి తీసుకుని వచ్చారు. అంతేకాదు తాము పుట్టి పెరిగిన ఊళ్ళోనే ఉండి ఇంటిని చేనుని ఉపయోగించుకుని వాటిని సాగులోని తీసుకొచ్చారు. ఊరి వాళ్ళంతా రామప్పని, శివప్పను నేటి యువతరానికి ఆదర్శవంతులు అంటూ ఎంతో మెచ్చుకున్నారు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, స్ఫూర్తి కథ చెప్పుకుందాం. సుందర్ నడవలేకపోతున్నాడు. జేబులో 2 రూపాయలే ఉన్నాయి. అతడు భోజనం చేసి 3 రోజులు అవుతుంది. అక్కడక్కడ చిరిగిపోయిన బట్టలు, కొద్దిగా పెరిగిన గడ్డంతో అసహ్యంగా ఉన్నాడు. ఇక నడవలేక రోడ్డు పక్కనే ఉన్న గుర్రబండిని పిలిచి గోదావరి బ్రిడ్జి వరకు ఎంత అవుతుంది అని అడిగాడు. 2 రూపాయలండి చెప్పాడు బండివాడు. సుందర్ బండెక్కి కూర్చున్నాడు. అతడి ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతున్నాయి. సుందర్ BA చదివాడు, టైప్ కూడా నేర్చుకున్నాడు. పేదవాడైనా కష్టపడి చదివాడు.
చదువు అయిపోయి 5 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అతడికి చిన్న ఉద్యోగం కూడా రాలేదు. ప్రైవేట్ కంపెనీల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాడు. ఇక తను బ్రతికి కూడా అనవసరమే అనుకుని గోదావరి బ్రిడ్జి మీద నుండి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. చివరికి బ్రిడ్జి దాకా కూడా నడవలేక గుర్రబండిలో ప్రయాణం కొనసాగించాడు. బాబుగారు, బ్రిడ్జి దగ్గరికి వచ్చామండి అని చెప్పాడు బండివాడు. సుందర్ నీరసంగా బండి దిగాడు. విచారంగా ఉన్న సుందర్ని చూసి బండివాడు, ఎందుకండి ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. సుందర్ మౌనంగా ఊరుకున్నాడు. మళ్ళీ బండివాడు రెట్టించి అడగ్గా సుందర్ తను చదువుకున్నది, ఉద్యోగం రాకపోవటం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం మొత్తం అంతా వివరంగా చెప్పాడు ఏడుస్తూ. అప్పుడు బండివాడు, మీలాంటి సక్రమమైన యువకులే ఇలా అనుకుంటే ఇక మాలాంటి వాళ్ళు ఎలా బ్రతకాలి అని అన్నాడు. మీకేంటి, ఈ బండి మీద రోజుకి 50 రూపాయల పైనే సంపాదిస్తారు. నేను బిఏ చదువుకున్నా నిరుద్యోగిగా ఉంటున్నా నేను ఎలా జీవించాలి అని చెప్పాడు సుందర్. నాకేమిటా అని బండివాడు తన లుంగి మోకాళ్ళ వరకు పైకెత్తి చూపించాడు. అతడిని చూసి సుందర్ ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే ఆ బండి అతనికి 2 కాళ్ళు లేవు. ఓ యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు పోయాయి. నేను ఎంఏ చదువుకున్నాను, అయినా నిరుద్యోగినే. అయినా మీలా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకోలేదు. ఈ జీవితాన్ని మనం అంతం చేసుకోకూడదు. కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. అసలు ఈ గుర్రబండి కూడా నాది కాదు. దీనికి రోజుకు అద్దె 25 రూపాయలు. నువ్వు కూడా నా వెంటరా, నీకు ఓ బండి అద్దెకు ఇప్పిస్తాను. కష్టపడి నువ్వు జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్పాడు ఆ చదువుకున్న నిరుద్యోగి బండివాడు. సుందర్ కూడా ఆలోచనలో పడ్డాడు. నిజంగా తను అన్ని అవయవాలు సక్రమంగా ఉండి చనిపోవాలనుకున్నాడు. కానీ 2 కాళ్ళు లేని అతడు ఎంతో ఆత్మవిశ్వాసంతో బండి తోలుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలాంటప్పుడు నేనెందుకు చనిపోవాలి అనుకున్నాడు. ఆలోచించి సుందర్ మెల్లగా గుర్రబండిలోకి ఎక్కి కూర్చున్నాడు. బండి ఊరిలోకి తిరిగి బయలుదేరింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.